మాది పల్లెటూరు అయినా కూడా ఈ మధ్య హరిదాసుడు అయితే రావట్లేదు, అందుకని నా ముగ్గులో పెట్టేశాను. సంక్రాంతి అనగానే గుర్తొచ్చేవన్నీ నా ముగ్గులో పెట్టేశాను నేనైతే. భోగి మంటలు కూడా వేసాము, కానీ ఈ ముగ్గులు వేసేసరికి మాకు సరిపోయింది. తెలిసిందే కదా, పండగంటే పల్లెటూరులో పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు. ఈ ముగ్గులన్నీ మేము నైట్ వేసాము. మాకు యాప చెట్టు ఉండేసరికి తెల్లారేసరికి ఆ యాపాకంతా రాలి పడిపోయింది. మా వాళ్ళు మెట్లను కూడా వదిలిపెట్టలేదు, మెట్లను కూడా పూజించేశారు. అయ్యో చెప్పడమే మర్చిపోయిన, అందరికి భోగి రోజు శుభాకాంక్షలు అండి. ఇలా భోగి మంటల్లో ఒక కట్ట అనేది వేయాలంట, వేసారా లేదా మీరు? నా బతుకం అంతా తీసేసి భోగి మంటల్లో వేసేసాను. భోగి మంట వేసుకోవడం అయిపోగానే నీళ్ళు అనేది కాగబెడతాము. భోగి మంటలో కాగబెట్టిన నీళ్లు రేగిపుల్లతో తలస్నానం చేస్తే చాలా మంచిదంట. ఇంతకు మీరు ఇవన్నీ చేశారా లేదా? ఈ భోగి మంటను చూస్తుంటే నాకు ఎంత పీస్ఫుల్ గా ఉందో.